వరప్రసాద్ మూవీ కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఫస్ట్ డే కలెక్షన్లు 80 కోట్ల గ్రాస్‌ని 45 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇది చిరంజీవి కెరియర్‌లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. 2026లో వచ్చిన సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ మనశంకర వరప్రసాద్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో వచ్చింది. వెంకటేష్ గారు కూడా దీంట్లో 25 నిమిషాల పాత్ర చేయడంతో ఈ నెక్స్ట్ లెవెల్‌లో పీక్స్‌లోకి వెళ్ళింది. ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. ఎక్కడా కూడా థియేటర్‌లో దొరకని పరిస్థితి, టికెట్లు దొరకని పరిస్థితి. ఆ టికెట్లు దొరికినా కూడా ప్లేస్ దొరకని పరిస్థితి. ఆ రేంజ్లో ఉంది మనశంకర వరప్రసాద్. వింటేజ్ మాస్ లుక్లో చిరంజీవి గారు అదిరిపోయారు. ఆయన స్టార్డమ్కి తగ్గ సినిమాగా ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ చేయడం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యాన్స్ అంతా ఒకటే హడావిడి. రాజసాబ్ లాంటి ప్రభాస్కి డిజాస్టర్ అయినా కూడా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్లో చిరంజీవి గారు ఉండడం ఫ్యాన్స్ అందరినీ దిల్కుచ్ చేస్తుంది. ఇలాంటి అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ సినిమాలు ఎన్నో తీసి మనలాంటి పెద్ద పెద్ద హీరోలు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలను అలరిస్తున్నారు. నెక్స్ట్ కాంబినేషన్లో వీళ్ళ ముగ్గురిని లేదా నలుగురిని పెట్టి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా చూసిన వాళ్ళు ఏ విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా? థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.